పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో గండి కొండలరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, తోట ఏడుకొండల చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం మిఠాయిలు పంచారు. అదేవిధంగా బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఓలేటి వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యబాబు, బురి మురళీధర్రావు చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గండికొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, ఓలేటి వెంకట్రావు, అల్లుబైన సూరిబాబు, సైతన సత్యకుమారి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు ప్రాణాలను సైతం కోల్పోయిన వాళ్ళకి ముందుగా ఈ విజయాన్ని అంకితం ఇస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ గెలుపులో పాటుపడిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూసారు, అస్సాం మూడోసారి అధికారం నిలబెట్టుకోవటం, పక్కన తమిళనాడులో 5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రోజు అధికారం కోల్పోవడం, బీజేపీ సుపరిపాలన రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. మూడోసారి, నాలుగోసారి అలా 7 సార్లు గెలిపించిన కూడా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ విజయం అందరికీ కూడా శుభాకాంక్షలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాండిచేరిలో రెండోసారి విజయం సాధించిన ఈ విజయానికి సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజల తీర్పు ఇది. ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలా ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు వరకు ఉన్న 28 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు వెస్ట్ బెంగాల్ 22వ రాష్ట్రం అయింది. ఈ ప్రభుత్వాలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని కోరుకుని బీజేపీ ఘన విజయం సాధించినందుకు అక్కడ ప్రజలందరూ కూడా బీజేపీకి అఖండ విజయాన్ని చేకూర్చినందుకు అక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. 5 రాష్ట్రాల్లోని 3 రాష్ట్రాలు విజయం సాధించడం అనేది గర్వంగా చెప్పుకోదగిన విషయం అండి. అయితే పశ్చిమ బెంగాల్ అనేది మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పుట్టిన నేల. ఆయన జనసంఘలోని వ్యవస్థాపకులు. అలాంటి నేల మీద ఈ రోజున పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించడం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఈ మధ్య కాలంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతోనూ, మరొక రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో విజయోత్సవాలు 3 రాష్ట్రాల్లోనూ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ విజయోత్సవాన్ని పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా పిఠాపురం టౌన్లో నుంచి అందరూ విజయోత్సవాలు జరుపుకుంటూ కార్యక్రమాలు చేసుకున్నాము.